ఇరాన్ ప్రకటించినటువంటి అంటే ప్రతిపాదించినటువంటి 10 కీలకమైనటువంటి అంశాలు ఏంటి, ఆ 10 సూత్రాలలో ఏమున్నాయి, ఆ సూత్రాలను అమెరికా అంగీకరిస్తే పూర్తిగా ఇరాన్ గెలిచినట్టుగా మారుతుంది యుద్ధంలో. ఇప్పటికే ఇరాన్ ప్రకటించేసింది ఆ సూత్రాలను, మా ప్రతిపాదనలను ఓకే చెప్తేనే మేము యుద్ధాన్ని ఆపుతామని చెప్పేసి దానికి సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది ఆల్మోస్ట్ 2 వారాల పాటు. సో ఈ 10 సూత్రాల్లో ఏమున్నాయనేటువంటి విషయాన్ని కనుక ఒక్కొక్కసారి చూద్దాం. ఈ 10 సూత్రాలు ఒప్పుకుంటే లేకుంటే ఒప్పుకోకపోతే ఇరు దేశాల్లో ఎవరు పైచేయి సాధించినట్టు కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ముందుగా ఈ 10 కీలక అంశాల్లో మొదటిది, ఎట్టి పరిస్థితుల్లోనూ పరస్పర దాడులకు దిగకూడదు. మొదటి సూత్రం ఇది, ఈ యొక్క 10 సూత్రాల్లో ఇరాన్ పెట్టినటువంటి కండిషన్లో. రెండవది, హార్మోజ్ జలసంధి పైన ఇరాన్ నియంత్రణ కొనసాగింపు. అంటే ప్రస్తుతానికి మీ పర్మిషన్ ఇచ్చినా కూడా హార్మోజ్ జలసంధి పైన పూర్తి హక్కులు మాకే ఉంటాయి అనేటువంటిది రెండవ కండిషన్ ఇరాన్ పెట్టింది. మూడవది, యురేనియం సుసంపన్నతకు అంగీకారం. నాలుగవది, అన్ని రకాల ప్రాథమిక ద్వితీయ ఆంక్షల రద్దు. ఐదవ సూత్రము, ఐదవ కండిషన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఆరవది, బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ తీర్మానాల రద్దు చేయడం. ఏడవది, ఇరాన్కు పరిహారం చెల్లింపు. చూడండి, ఇప్పటివరకు జరిగినటువంటి యుద్ధంలో 40 రోజులకు పైగా జరిగినటువంటి యుద్ధంలో మాకు జరిగినటువంటి నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాల్సిందే అనేటువంటి నిబంధన కూడా 7వ సూత్రంలో మెన్షన్ చేయడం జరిగింది, ఇరాన్కు పరిహారం చెల్లింపు. 8, ఈ రీజియన్ నుండి అమెరికా సాయుధ బలగాల ఉపసంహరణ. అక్కడి నుంచి పూర్తిగా అమెరికా బలగాలు వెళ్ళిపోవాలి. ఇక 9వ కండిషన్, లెబనాన్లోని హిజ్బుల్లాతో కాల్పుల విరమణ, వారితో కూడా కాల్పుల విరమణ చేసుకోవాలంటూ 9వ కండిషన్. ఇక లాస్ట్ చివరిగా 10వ ప్రతిపాదన, అమెరికా ఇజ్రాయెల్ మిత్ర దేశాల బేస్ క్యాంపులను తొలగింపు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఎక్కడైతే బేస్ క్యాంపులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణమే తొలగించాలంటూ కూడా 10వ కండిషన్ పెట్టారు.